వెల్కమ్ టు బిఆర్క్ హెల్త్. దిస్ ఇస్ వి అవర్ మా ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీమన్ నారాయణ గారు, గ్యాస్ట్రో సర్జన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్ నమస్తే. గారు. ఎలా ఉన్నారు డాక్టర్ ఫైన్. గారు? డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం బ్యారియాట్రిక్ సర్జరీస్ ఎక్కువైపోయింది. దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయంటారా యూజ్ చేసే డ్రగ్స్ వల్ల? జనరల్‌గా అండి బారియాట్రిక్ సర్జరీ మనము ఒబీస్ ఉన్న పేషెంట్స్‌కి లేకపోతే ఒబీస్ రిలేటెడ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. లైక్ డయాబెటిక్. అందుకే యాహ్! మనం బారియాట్రిక్ అంటే ఇంతకుముందు అందరూ వెయిట్ లాస్ సర్జరీ అనేవాళ్ళు. యెస్. తర్వాత యెస్. ఏమైందంటే దాన్ని మెటబాలిక్ సర్జరీ అయిపోయిందన్నమాట. అంటే మనకి డయాబెటిస్ కూడా మన బారియాట్రిక్ చేసిన తర్వాత డయాబెటిస్ కూడా కంట్రోల్ అవుతుందన్నమాట యాక్చువల్‌గా. అంటే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు నార్మల్ టాబ్లెట్స్‌కొస్తున్నారు. నార్మల్ టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు డైట్ మోడిఫికేషన్స్‌తోనే తగ్గుతుంది. డయాబెటిస్ ఒకసారి వస్తే తగ్గదు. దట్ ఈస్ జీరో అయితే అవ్వదు. సివియారిటీ తగ్గుతదనమాట. సో, బారియాట్రిక్ అనేది వెయిట్ లాస్ సర్జరీ కన్నా మెటబాలిక్ సర్జరీ కింద కన్వర్ట్ అయ్యింది. ఓకే. సో, ఎవరికి చేస్తామంటే జనరల్‌గా ఒబీస్ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి. అంటే బీఎంఐ అరౌండ్ 35-40 ఉన్న వాళ్ళకి, లేకపోతే ఒబెసిటీ రిలేటెడ్ కండిషన్స్ లైక్ డయాబెటిస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, లేకపోతే స్లీప్ యాప్నియా కండిషన్స్ ఉన్నా, పేషెంట్‌కి బాగా సివియర్ వారికోజ్ వీన్స్ ఉన్నా, జీఆర్‌డీ ప్రాబ్లమ్స్ ఉన్నా, నెక్స్ట్ అంటే బైలేటరల్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. అంటే మొత్తం జాయింట్స్ అన్నీ ప్రాబ్లమ్ వచ్చినా, వాళ్ళకేంటంటే అంత వెయిట్ వల్ల అతనికి జాయింట్స్ అన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. నీ జాయింట్స్ అన్నమాట. వాళ్ళకి మనం బారియాట్రిక్ చేస్తాము. చాలామంది ఏం చేస్తారంటే బారియాట్రిక్ చేసేసుకుంటే స్లిమ్ అయిపోతాం అనుకుంటారు యాక్చువల్‌గా. బారియాట్రిక్ చేసుకుంటే స్లిమ్ అవ్వరు యాక్చువల్లీ. ఎక్సెస్ ఏదైతే మన వెయిట్ ఉందో సపోజ్ నార్మల్‌గా మనం 80 కేజెస్ ఉండాలి. సపోజ్ అనుకుందాం. మీరు 100 కేజీలు ఉన్నారనుకోండి. 20 కేజెస్‌లో 70% తగ్గుతది. అంతేగాని 80 కేజెస్‌కి డౌన్ అవ్వరు మీరు యాక్చువల్లీ. సో, స్లిమ్ సర్జరీ కాదది యాక్చువల్లీ. మీ యొక్క మూవ్‌మెంట్స్‌ని, మీ యొక్క యాక్టివిటీని పెంచే సర్జరీ. మీ యొక్క మెటబాలిజంని ఇంప్రూవ్ చేసే సర్జరీ. తర్వాత మీరు డైట్ రెస్ట్రిక్ట్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్‌ని హ్యాబిట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను స్టమక్ కెపాసిటీ 1000 జనరల్‌గా చేసే సర్జరీ పేరు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ మేడం. అంటే ఏంటంటే స్టమక్‌ని 1 లీటర్ ఉండాల్సిన స్టమక్‌ని 50 ఎంఎల్‌కి కన్వర్ట్ చేస్తాం. సో, మీరు జనరల్‌గా ఫుల్ ప్లేట్ ఆఫ్ మీల్స్ తీసుకునే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ ఎంతైతే తీసుకోగలరో అంతే తీసుకోగలరు. అంటే మనం తీసుకునే కెపాసిటీని తగ్గిస్తాననమాట. కానీ మీరు స్మార్ట్‌గా ఆలోచించి మంచిగా హై షుగర్స్ ఉన్నయి తీసుకున్నారనుకోండి. అదే 50 ఎంఎల్‌లో మీరు వెయిట్ మళ్ళీ పుట్ ఆన్ అవుతారు. సో, ఆ పేషెంట్‌కి మోటివేషన్ కావాలి యాక్చువల్‌గా. అందుకేనేంటంటే బారియాట్రిక్ చేసే ప్రతి పేషెంట్‌కి మేము సైకియాట్రిక్ కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. అంటే నిజంగా నువ్వు మోటివేటెడా అని. సెకండ్ థింగ్ ఏంటంటే 6 మంత్స్ అతన్ని వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో పెడతామనమాట. అంటే అతను నిజంగా మోటివేట్ ఉన్నాడా అనేది. లేకపోతే బారియాట్రిక్ సర్జరీస్ అట్‌మోస్ట్ ఫెయిల్ అవుతది. పేషెంట్ గనక మోటివేట్ అవ్వకపోతే బారియాట్రిక్ సర్జరీ కంప్లీట్‌గా ఫెయిల్ అవుతది సర్జరీ అయిన తర్వాత. అలాంటి పేషెంట్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటే ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఆల్మోస్ట్ ఫస్ట్ 2 ఇయర్స్‌లో మనం 70% ఆఫ్ ఎక్సెస్ వెయిట్ లాస్ అవుతామనమాట. బట్ అది పేషెంట్ మెయింటైన్ చేయాలి యాక్చువల్‌గా. అంతే తప్పించి నేను చేయించుకున్నాను, వెయిట్ తగ్గాను అని చెప్తే, మీరు సెన్సస్ చూసుకుంటే 50% వాళ్ళు రీగెయిన్ అయిపోతారు వాళ్ళ వాళ్ళ వెయిట్. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఆపేస్తారు. ఎందుకంటే నేను ఆల్రెడీ తగ్గాను గదా! మళ్ళీ మంచిగా కార్బోనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోకింగ్ అన్నీ స్టార్ట్ అయిపోతాయన్నమాట. యాక్టివిటీ జీరో అయిపోతది. ఎందుకంటే 1 ఇయర్ అయితే మెయింటైన్ చేయగలం గదా! కోవిడ్‌లో అలాగనమాట. 1 ఇయర్ అయితే ఆగారు జనాలు. 1 ఇయర్ తర్వాత స్టార్ట్ అయిపోయారు గదా! బయటికి తిరగడము. సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. మనమేంటంటే కంటిన్యూయస్‌గా ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోగలిగితేనే బారియాట్రిక్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా. లేకపోతే దట్ ఈస్ కంప్లీట్‌లీ ఫెయిల్ అవుతది యాక్చువల్లీ. మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే మాల్‌న్యూట్రిషన్ వచ్చేస్తది మేడం. అంటే విటమిన్స్, మినరల్స్ అబ్సార్ప్షన్ తగ్గిపోతది. అవన్నీ మనం సప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. అంటే పేషెంట్ కంప్లీట్‌లీ మోటివేట్ అయ్యి ఉండాలి. నేను తగ్గాలి, నేను తగ్గింది మెయింటైన్ చేయాలి, పెరగకూడదు. ఇవన్నీ ఉంటేనే బారియాట్రిక్స్. అందుకే అంటే సెలక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా మనం డాక్టర్ గారు? లోపల స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని చేస్తాం మేడం. స్టమక్‌ని కెపాసిటీ తగ్గిస్తాము. దాంట్లో జనరల్‌గా కాంప్లికేషన్స్ ఏముండవు. అలా కాకుండా ఇలియల్ బైపాస్ అంటామనమాట. అంటే స్మాల్ ఇంటెస్టైన్‌లో అబ్సార్ప్షన్ అయ్యే ఏరియాని తగ్గిస్తాం. అదేంటంటే బాగా లీక్ అవుతది యాక్చువల్‌గా. లీక్ అయ్యే ఛాన్సెస్ ఫుల్ మాల్‌న్యూట్రిషన్ అనమాట. అంటే లైక్ విటమిన్స్, మినరల్స్ అన్నీ పోతాయి. మనం ఏం తిన్నా అది మోషన్‌లో వచ్చేస్తదనమాట. అదే యాక్చువల్‌గా ప్రొసీజర్ అది. అబ్సార్ప్షన్ హ్మ్. ఏరియాని తగ్గిస్తదనమాట. వాళ్ళకేంటంటే బాగా హెయిర్ లాస్ అవ్వటము, బాగా వీక్ అయిపోతారనమాట. వాళ్ళకి రెగ్యులర్‌గా మనం విటమిన్స్, మినరల్స్ అన్నీ చెక్ చేసుకుంటూ యాడ్ చేస్తూ ఉన్నాం. కాంప్లికేషన్ అయితే సర్జరీ చేస్తున్న టైంలో గానీ, బ్లీడ్ అవ్వటం గానీ, వీళ్ళు ఒబీస్ ఉంటారు గదా! జనరల్‌గా రికవరీ అవ్వటం కొంచెం ఇబ్బందుంటది. అందుకే మనం సర్జరీ కన్నా ముందు ఒక 2, 3 డేస్ ముందే పేషెంట్‌ని అడ్మిట్ చేసి, రెస్పిరేటరీ ఎక్సర్‌సైజు, మీరు వాక్ చేయాల్సింది వాక్ ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే ఏమైంది సర్జరీ అయిపోయిన తర్వాత న్యూమోనియాలు రావటము, డీవీటీలు రావటం జరుగుతది. సో, వీళ్ళకి పేషెంట్‌ని సెలెక్ట్ చేయడం ఇంపార్టెంట్.
అయిపోయిన తర్వాత డెడికేటెడ్ యూనిట్ ఉండాలి మేడం యాక్చువల్‌గా. బ్యారియాట్రిక్ అనేది జనరల్‌గా చేసే సర్జరీస్ కాదు యాక్చువల్‌గా. డెడికేటెడ్ సిస్టరు, డెడికేటెడ్ స్టాఫ్ ఉండి పేషెంట్ మోటివేట్ అయ్యి ఉండాలి. లేకపోతే అందుకే చాలా మంది చూస్తారు కదా! ఒబిసిటీ సర్జరీ అయిన వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, టేబుల్ మీద చనిపోయారు. దట్ ఈస్ మీనింగ్ ఏంటంటే అప్పుడప్పుడు చేసే వాళ్ళతో ఇబ్బందవుతది. రెగ్యులర్‌గా చేసేవాళ్ళంటంటే పేషెంట్ మోటివేట్ చేస్తాము, సైకియాట్రిక్ కౌన్సెలింగ్ అవుతది. సర్జరీ అప్పుడు డెడికేటెడ్ టీమ్ ఉంటది. సర్జరీ అయిపోయిన తర్వాత హార్ట్ అటాక్‌లు రాకుండా ప్రివెన్షన్ ఉంటది. అన్నీ చేస్తే బ్యారియాట్రిక్ ఈస్ ద సేఫెస్ట్ సజెషన్. అంటే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా ఈ ఉంటది మేడం. ఇప్పుడు సర్జరీలో? బ్యారియాట్రిక్ ఒబీస్ పేషెంట్ వాళ్ళకేంటంటే జనరల్‌గా మీరు మూవ్‌మెంట్ రాలేదనుకోండి, కాళ్ళల్లో రక్తం గడ్డకట్టేస్తదనమాట. అది హార్ట్‌కి సడెన్‌గా జంప్ అవుతది. హుహు. అందుకని చాలామంది సర్జరీ బ్యారియాట్రిక్ చేసిన తర్వాత పేషెంట్ చనిపోయాడు అంటారు కదా! సో మెనీ ఫేమస్ పీపులే ఉన్నారు. బ్యారియాట్రిక్ అయిన తర్వాత చనిపోయారని. వాళ్ళందరూ ఏంటంటే ఒబీస్ కదా! వాళ్ళు మూవ్‌మెంట్ ఉండదు పోస్ట్ ఆపరేటివ్. దానివల్ల కాళ్ళల్లో రక్తం గడ్డకట్టి అది హార్ట్‌కి వెళ్తది. సో, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటము, కొంతమందికి ఫుల్ ఇన్ఫెక్ట్ అవ్వటము. ఇప్పుడు మనం ఫ్యాట్ రిమూవల్ చేస్తారు యాక్చువల్ లైపోసెక్షన్ చేస్తారు. ఫ్యాట్ బ్లడ్‌లోకి ఎంటర్ అయ్యి ఫ్యాట్ ఎంబాలిజం రాకి డెత్ అవ్వటము. సర్జరీ ఈస్ ద స్మాల్ అనుకోవడమే. అంటే స్టమక్ కెపాసిటీని ఆఫ్ చేస్తా, పావు చేస్తా అని మనం చెప్పుకోవడానికి బానే ఉంటది. బట్ ఎవరీ సర్జరీ ఈస్ ద కాంప్లికేటెడ్ సర్జరీ. ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు డాక్టర్ గారు? ఇన్వెస్టిగేషన్స్ ఏముండదు మేడం. అంటే దాన్ని ప్రిపేర్ చేయడం అన్నమాట. హ్మ్. అంటే తనకి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? వేరే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఒబిసిటీ అనేది జనరల్‌గా పేషెంట్‌కి ఎక్కువ అపెటైట్ ఉంటది యాక్చువల్‌గా. తను తినాలని తినడు. తినకపోతే తనకు మెంటల్ పీస్ ఉండదనమాట. సో, దానికి ఎవాల్యుయేట్ చేసి థైరాయిడ్ బావుందా? హార్ట్ బావుందా? చెస్ట్ బాగుందా? పేషెంట్ ఈస్ ఫిట్ ఫర్ సర్జరీ అని చేస్తాం. అంతే తప్పించి ఒబిసిటీకి సెపరేట్‌గా టెస్ట్‌లుండవు. ఈ పోస్ట్ సర్జరీస్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా ఈ పోస్ట్ సర్జరీ సర్జరీలో? హైయెస్ట్ కాంప్లికేషన్స్ వస్తాయి మేడం. సర్జరీ అప్పుడు లీక్ అవ్వచ్చు. సర్జరీ అప్పుడు హార్ట్ అటాక్స్ రావచ్చు. సర్జరీ అయిపోయిన తర్వాత ఎంబాలిజం అవ్వచ్చు. స్ట్రోక్ రావచ్చు. సెలక్షన్ ఇంపార్టెంటు. పేషెంట్ మోటివేషన్ ఇంపార్టెంట్. జనరల్‌గా ఒబీస్ పేషెంట్ నెక్స్ట్ డే మార్నింగ్ కదలమంటే కదలడనమాట. నేను చాలా కదలలేను సార్ అంటారు. మరీ ఎక్కువ ఒబీస్ ఉన్న వాళ్ళకేంటంటే మేము ఫస్ట్ సింపుల్ సర్జరీ చేసి, కొంచెం తనని మోటివేట్ చేసి తర్వాత కాంప్లెక్స్ సర్జరీ చేస్తాం. సో, ఒబీస్ ఉన్న వాళ్ళు వెరీ కేర్‌ఫుల్ మేడం. దే ఆర్ వెరీ బాంబ్ లాగా అనమాట యాక్చువల్‌గా. ఓకే. అది డైట్ ఎలా ఉంటుంది ఇందులో? డైట్ జనరల్‌గా ఒక 1 మంత్ వరకు రిస్ట్రిక్టెడ్ డైట్ ఉంటది మేడం. అంటే ఓన్లీ లిక్విడ్స్ మీద ఉంచుతామనమాట. తర్వాత నెమ్మదిగా వాళ్ళసలు కంప్లీట్‌లీ డైట్ రెస్ట్రిక్షన్స్‌లోనే ఉంటారు. ఓకే. లేకపోతే మళ్ళీ హై షుగర్స్ ఉన్నయి తీసేసుకున్నారనుకోండి మేడం. లైక్ మిల్క్ షేక్ తాగాడనుకోండి. 50 ఎంఎల్ మిల్క్ షేక్ ఈస్ ఎనఫ్ ఫర్ 1 లీటర్ ఆఫ్ ఫుడ్. యెస్. సరిపోతదనమాట. యెస్. మళ్ళీ రీగెయిన్ అయిపోతాడు తను వెయిట్. సో, ఇది కాన్సెప్ట్ ఏంటంటే స్టమక్ కెపాసిటీని తగ్గించడం. హ్మ్. లేకపోతే లోపలున్న అబ్జార్ప్షన్ ఏరియాని తగ్గించడం. మీరు హై షుగర్స్ తీసుకున్నారనుకోండి, ఫుడ్ బదులు ఆటోమేటిక్‌గా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాం. అందుకే బేరైటిక్ చాలా సార్లు ఫెయిల్ అయ్యేది సర్జన్ వల్ల కాదు, పేషెంట్ వల్ల. పేషెంట్ షుడ్ బి గుడ్ పేషెంట్. సర్జన్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్ వాటెవర్ థింగ్. బట్ పేషెంట్ షుడ్ బి గుడ్ కోఆపరేటివ్ పేషెంట్. సో, లేటెస్ట్‌గా అందుకే మెడిసిన్స్ స్టార్ట్ అయ్యాయి యాక్చువల్‌గా అన్నమాట. థాంక్ యూ డాక్టర్ గారు. నైస్ థాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ. నమస్తే.